శివరాత్రికి అయితే మేము శివలింగాన్ని అయితే తయారు చేసాము. ఇది వచ్చేసి 15 ఫీటు. నేను మా ఫ్రెండ్స్ కలిసి శివలింగం అయితే ఈ సంవత్సరం అయితే పెట్టాలనుకున్నాము. సో కొండ మీద అయితే పెట్టాలనుకున్నాము, కానీ అయితే కుదరలేదు. అది ఎత్తుకోపోలేక ధర్మాకోల్తో చేసాం కాబట్టి సో ఇంకా మా ఇంటి మీదే పెట్టేసాము. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. శివలింగాన్ని చేయడానికి 1.5 డే అయితే పట్టింది మాకు. శివలింగాన్ని ఎలా తయారు చేసామో ఫుల్ వీడియో కావాలంటే 2 డేస్లో అయితే పెడతాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ప్రతి సంవత్సరం 3 శివాలయాలకైతే వెళ్తాం మేము. అట్లాగే మేము దగ్గరలో ఉన్న మెట్టుకైతే వెళ్ళాము. మెట్టు శివాలయంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే నేరుగా గుణపాడుకైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే చూడండి ఒక జాతర లాగా అయితే చేశారు. షాపులు మొత్తం చూసుకుంటూ చివరి వరకు వెళ్ళి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. గుడిలోకి పోగానే గుడి అయితే క్లోజ్ చేసేస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికే 10:30 అయింది. ఎదురుగా కనిపిస్తున్న చెట్టు సాయి అయితే చూడండి ఆకులు లేకుండా పూలే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.